రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మాజీ మంత్రులు పేరు నాని గుడివాడ అమర్నాథ్ ఆయనేమో కోడిగుడ్లకి ఈకలు పెట్టాడు. ఇంకొక ఆయనేమో బందరులో అభివృద్ధి చేసిన పాపానికే పోదు. ఎందుకంటే బందరులో అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరునాని కొడుకు. అంటే పేరునానికి బందరులో అంత మంచి పేరు ఉంది. వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకు. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన దానికి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రయత్నం చేశాడా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజన్నా మంత్రులు కలిశాడా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా? జగన్మోహన్ రెడ్డి గురించి మీరే మాట్లాడేది. పేరున్నానే నువ్వేమంటావు? చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ నిలువుతారు చంద్రబాబు నాయుడు. 5 అడుగుల తాపున్నాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈ తాసుబాబు పవర్లో ఉండడానికి వీలు లేదు. ఈ తాసుబాబుకి తన మన భేదం లేదు. ఎవరిని పడితే వాళ్ళు కాటేస్తుందని తాసుబాబుని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే 6 అడుగుల నిజాయితీగా నిలువుటద్దాం. కాబట్టికే ఈ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎన్ని కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. కాబట్టి ఆయన మీరేం చేయలేకపోయారు. పెట్టావు జైల్లో. ఎందుకు పెట్టావు? ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు. ఆ లోపల పెట్టేందుకే కదా 99 దేశాలలో ఆయనకి నేరాచరణ పలికారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు పక్కన వచ్చాడు. కాబట్టి ఈ పేరుని ఈ గోడ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే, బాబు అమర్నాథ్ నన్ను పొద్దున్న సాక్షి పేపర్ చూసుకోవాలి సార్. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నారు సాక్షి పేపర్లో. సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏ మత్తులో ఉన్నారు? సాక్షి మత్తులో ఉన్నారు. సాక్షి పేపర్లో రాసేయని అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు, ఇంకెంతమందిని మోసం చేస్తారు. మీరు మాట్లాడే విధానం ఏంటి? నిన్న 4 రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక పథకం అమలు చేశాడు. ఇంకా 5 పథకాలు ఉన్నాయి. 5 పథకాలు కూడా అమలు చేస్తారు. ఎందుకు మీరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు? అప్పుడే
చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నాడు. ఈ సూపర్ 6 పథకాలని ఇక్కడ అమలు చేయాలన్న తపంతోనే కేంద్రంకి వెళ్ళి గడప గడప ఎక్కి కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరినీ అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిన శ్వేతపత్రం రిలీజ్ చేశాడా లేదా లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా మాట్లాడాడా? నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్ పెట్టాడు, లైవ్లో మాట్లాడాడు, రాష్ట్రానికి ఏం చేయాలో చెప్తున్నాడు. కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డు అన్న ఉందా మీ దగ్గర? బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన 3 నెలలకు ఒకసారి అన్నాడులే. కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు, కియా ఇప్పుడు వచ్చిందని. అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గుడివాడ అమర్నాథ్ అంటాడు నిన్న బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ తెస్తారని అంటే ఇది మార్చిలో తెలిసిందండి. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. నేను చెప్తున్నాడు వీళ్ళకి మతిపోయింది, వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవికాంక్ష దగ్గర పదవికాంక్ష తప్ప వేరేదే లేదు. వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో వాటా అడిగాడు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో వాటా అడిగాడు. కియా కంపెనీలో వాటా ఇస్తారా ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీలోని ఇబ్బంది పెడుతున్నా కదా, ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని కొడుకు ఓడిపోయాడు, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ, సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడటానికి. హైయెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ నీతులు చెప్తున్నాడు. అయ్యా నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా నీకు. ఎక్కడ నీకు అర్హత? హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తొగనమ్మ అని మైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో చేశారంట. అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు 10 రోజుకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 పూర్తి చేయమన్నారు చంద్రబాబు గారు. 26 డిసెంబర్లో మేము పూర్తి చేస్తామండి అంటే అంతకన్నా ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారు. నువ్వే మాట్లాడేది. అది ఈ పేరు నాని గారు గుడివాడ అమర్నాథ్కి ఇద్దరికి మతిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆఖరిగా ఆయన చెప్పిన సమాధానానికి అంటే కూటమి నాయకులు ఎవరు చెప్పలేదంట. అసలు పవన్ కళ్యాణ్ గారి సభకు మీరిద్దరూ మీ కులంలోనే వెలవేసినట్టు అయిపోయారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నానా మాట్లాడి నానా బూతులు తిట్టి
ఆఖరికి మీ కులంలో మీకు పిలుపు లేకుండా చేసుకున్నారు. మీకు మైండ్ పోయి కూర్చొని మైండ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. చంద్రబాబు గారు మేము పోరాడతాం, దేని మీద పోరాడతాం? మీరు మాట్లాడే మాటల మీద పోరాడతాం. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని ఏమనొద్దని. మా నియోజకవర్గంలో ఎవరి మీద దాడులు చేయట్లా, ఎవరిని ఏమంటలా. దాన్ని ఆసరాగా తీసుకొని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం ఫెయిలియర్ అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అదే ప్రెస్ మీట్ పెట్టడానికి, ప్రజలకి నిజాలు చెప్పడానికి, ప్రెస్ మీట్ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మీరు చెప్పేయాలి అబద్ధాలే. అసలు సోషల్ మీడియాని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సోషల్ మీడియా పనిచేసినట్టు ఎవరి దగ్గర పనిచేయాల. అలాంటి సోషల్ మీడియాని ఇవాళ డబల్ చేశారు. ఓన్లీ సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఉన్నటువంటి ప్రతి హామీని నెరవేరుస్తారు. ప్రజలు నెరవేరుస్తారని తెలిసే చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓటేశారు. వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆర్మీస్లో కష్టపడతారు. దాంట్లో రెండో పాయింటే లేదు. మీరు నెల రోజుల్లోనే చేయమంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నెల రోజుల్లో 100 మందికి పదవులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో అధికారం వచ్చిన నెల రోజుల్లో చూసుకోండి, ఒక్కసారి పాత పేపర్లు, పాత మీడియాలో ఒక్కసారి వెనక్కి తిరగండి. జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో 100 మందికి పదవులు వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు పెట్టారు. 2 సార్లు పోలవరం వెళ్ళారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఏం కావాలో వాటి గురించి తిరగకుండా మీ జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో ఆడుకోమంటారా? లేక ప్రజల దగ్గరికి వెళ్తే పరదాలు కట్టుకుని వెళ్ళమంటారా? మీరు పిచ్చోలా మంచోలా? మీరు పిచ్చోలే, మీకు మతిపోయింది మీకు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి టెస్టులు చంద్రబాబు గారిని చేయమంటారా? సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు కూడా చంద్రబాబు గారు అమలు చేస్తారు. దీన్ని సోషల్ మీడియాలో వచ్చే ఏ మాటలు కూడా ప్రజలు నమ్మవద్దు. ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది. చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి ఫోన్ చేశాడు. కాబట్టి చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాడు, ఆ సంపదని పేద ప్రజలకు పంచుతారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మీ వాడు అంతసేపు కమిషన్లు, రాత్రి ప్రతిరోజు లెక్క చూసుకోవడం, ప్రతిరోజు ఎంత వచ్చిందని లెక్క చూసుకోవడం తప్ప ప్రజలకి మనం ఏం చేస్తాం అనేది ఎప్పుడైనా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాదు. అతను పులివెందుల ఎమ్మెల్యే. ఈ పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా? చెప్పండి. ఇవాళ సోషల్ మీడియాని పెంచుకొని అతను అవినీతి చేసిన డబ్బుతో ఇక్కడ ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, 3 చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా? మైండ్ పోయి మాట్లాడడం తప్ప మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు కన్నా పిచ్చి పిచ్చి ప్రారంభంలో ఆపండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా పేరు నేను. చంద్రబాబు నాయుడు గారు అంటే నిజాయితీకి 6 అడుగులు నిలువుటద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగులు త్రాసుపాము. అది చెప్పు, జనాలు ఇచ్చేస్తారు. అంతేగానే చంద్రబాబు గారు అబద్ధాలు అంటాయంటే, చంద్రబాబు గారు అబద్ధాలు అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారో ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు
కావాలి. చంద్రబాబు నాయుడు మార్పు కోసం చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మమ్మల్ని నరకయాత్ర పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గిద్దామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.